హైదరాబాద్లో అకాల వర్షం రాజధానిని అతలాకుతలం చేస్తుంది. సిటీ అంతా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. వర్షంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అటు మెట్రో సేవలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇళ్లకు చేరేందుకు కష్టమైంది. సాయంత్రం మొదలైన గాలివాన అర్ధరాత్రి వరకు ముప్పతిప్పులు పెట్టింది. జస్ట్ 3 గంటల్లో 10 సెంటీమీటర్ల వరకు వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. కాలనీల్లో నీళ్లొచ్చాయి, చెట్లు కూలిపోయాయి, కరెంట్ కట్ అయింది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది అప్రమత్తమయ్యారు. అటు షేర్లింగంపల్లిలో అత్యధికంగా 10.8 సెంటీమీటర్ల వర్షం పడగా ఆ తర్వాత కూకట్పల్లిలో 7.8 సెంటీమీటర్ల వాన పడింది. మియాపూర్లో గడిచిన 2 గంటల్లో 10.8 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఉత్తర హైదరాబాద్లో మొత్తంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఆల్వాల్లో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దాదాపు అన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇంకా 3 రోజుల పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వానాకాలం